రైట్ సంతోష్. ప్రస్తుతం నేను హోటల్కి చేరుకున్నాను. కాశ్మీర్ బార్డర్ ప్రాంతాలన్నీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నేనున్నటువంటి ప్రాంతం శ్రీనగర్, నేను దాల్ లేక్ చాలా దగ్గరలో ఉన్నాను. అండ్ నా వెనకాల శంకరాచార్య వ్యూ పాయింట్ ఇవన్నీ కూడా బ్యాక్ సైడే ఉంటాయి. సో ఇక్కడ ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే మేము ఆల్మోస్ట్ ఒక 1.5 hour అవుతుంది రీచ్ అయ్యి. దీనికి ముందు నేను ఇచ్చినటువంటి లైవ్లో మీకు విజువల్స్ కూడా మనం చూసాం. నేను ఇక్కడ నుంచి పంపించినట్టు విజువల్స్, ఫోన్లో షూట్ చేసినటువంటి విజువల్స్. సీజ్ ఫైర్ బ్రీచ్ చేశారు, సీజ్ ఫైర్ని ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మనం క్లియర్గా విజువల్స్ చూసాము. దాని తర్వాత కూడా అవి రిపీట్ అయ్యాయి. కానీ ఒక అరగంట నుంచి ఆ పరిస్థితి లేదు. షెల్లింగ్ జరుగుతోంది ఇక్కడ శ్రీలంకలో, శ్రీనగర్లో. కరెక్ట్, శ్రీనగర్లో షెల్లింగ్ జరుగుతోంది. మేము దాల్ లేక్ దగ్గర నుంచి హోటల్కి రీచ్ అవ్వడానికి మధ్యలో 3 పికెటింగ్లు ఏర్పాటు చేశారు. 3 పికెటింగ్లలో కూడా మా కార్ లైట్, మేము వచ్చేటటువంటి వెహికల్ లైట్ని ఆఫ్ చేయమని చెప్పి పోలీసులు పదే పదే రిక్వెస్ట్ చేశారు. మేము ఆఫ్ చేస్తే రోడ్డు కనబడడం లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏమీ లేవు. మేము హోటల్కి రీచ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. సో నేను కారు ముందుకు వచ్చి కార్ని గైడ్ చేస్తూ హోటల్ వరకు తీసుకురావాల్సి వచ్చింది. దాదాపు 1 కిలోమీటర్ నడుస్తూ కార్ని గైడ్ చేస్తూ తీసుకుంటూ వచ్చాం. పోలీసులు, అంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ షెల్లింగ్ జరిగింది, మీరు లైట్స్ ఆన్ చేయకూడదు. బహుశా అంటే మీడియా పర్సన్స్ అని తెలియక వాళ్ళు అలా చెప్పారో, లేదంటే ఎందుకు చెప్పారో కానీ షెల్లింగ్ జరిగింది ఇక్కడ దగ్గరలో, మీరు వెహికల్ని లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళాలని చెప్పి. సరే, మనం లైట్స్ ఆఫ్ చేసి తీసుకుని వచ్చాం. షెల్లింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని క్రాస్ చేసి హోటల్కి వచ్చాం. ఈ హోటల్ బ్యాక్ సైడ్ హిల్స్ ఉన్నాయి. ఈ శంకరాచార్య వ్యూ పాయింట్ అవన్నీ కూడా బ్యాక్ సైడ్లో ఉంటాయి. సో మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది శ్రీనగర్ అంతా కూడా. ఇది పీక్ టూరిస్ట్ సీజన్. ఇది ఈ సమయంలో ఎక్కడా కూడా శ్రీనగర్ కానీ జమ్మూ కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కడో కూడా అసలు ఈ టైంలో లైట్స్ ఆఫ్ చేయడం కానీ, ఇంత ప్రశాంతంగా ఉండడం కానీ ఉండదు. చాలా హడావుడి ఉంటుంది, చాలా కోలాహలం ఉంటుంది. కానీ గత కొద్ది రోజులుగా పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రధానంగా గత 3 రోజుల నుంచి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. బ్లాక్అవుట్ ప్రకటించడం, ఇక్కడ టూరిస్టులందరూ కూడా బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకోవడం. ఇప్పుడు నేనున్నటువంటి హోటల్ దాదాపు 5 ఫ్లోర్ల హోటల్. ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపు 5 నుంచి 6 రూమ్స్ ఉన్నాయి. ఒక్క రూమ్లో ఒక్కళ్ళు లేరు. నేను ఇప్పుడు చెక్ ఇన్ చేసేటప్పుడు కూడా అడిగి లోపలికి వస్తుంటే ఎవ్వరు లేరండి, అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరు టూరిస్టులు అసలు ఎవరు రావలేదు. ఈ 2 days నుంచి 3 days నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ఒక్కళ్ళే ఈ హోటల్లో ఉన్నారని చెప్పారు. సో నేను, కెమెరామెన్ విశ్వపాల్ మాత్రం ఈ హోటల్లో స్టే చేస్తున్నాం ఈరోజు. ఈ ఒక్క హోటలే కాదు, ప్రతి హోటల్ అదే పరిస్థితి. హోటల్స్లో టూరిస్టులు ఎవరూ లేరు. అసలు హోటల్ మాట ఏంటి, శ్రీనగర్ జమ్మూలో అసలు టూరిస్టులే లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లా లోకల్ వాళ్ళు, లేదా మీడియా పర్సన్స్, లేదంటే ఏదో పని మీద వచ్చిన వాళ్ళు. టూరిస్టులు అనేవాళ్ళు ఎవరు లేరు, మొత్తం ఖాళీ అయిపోయాయి. సో దీనికి కారణాలు మనందరికీ స్పష్టంగా తెలుసు. అయితే ఈ రోజుతో సమస్య తీరిపోతుంది అని అనుకున్నారు. ఈ రోజుతో సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది, సీజ్ ఫైర్ జరుగుతుంది కాబట్టి కాల్పులు ఉండవు అనుకున్నారు. కానీ నేను శ్రీనగర్ ఎంటర్ అవ్వడమే నాకు డ్రోన్ అటాక్తో స్వాగతం పలికింది శ్రీనగర్. దిస్ ఈజ్ నాట్ సీజ్ ఫైర్. ఈవెన్ ఒమర్ అబ్దుల్లా కూడా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు సీజ్ ఫైర్. ఈవెన్ కొద్దిసేపటి క్రితం మినిస్ట్రీ, మన అఫీషియల్ మంత్రులు కూడా, డిపార్ట్మెంట్ కూడా అఫీషియల్గా ప్రకటించింది, డిఈఏ కూడా అఫీషియల్గా ప్రకటించింది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అని చెప్పి. అది క్లియర్గా మనం చూసాం కూడా. శ్రీనగర్లోనే కాదు, జమ్మూలో సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగింది, గుజరాత్లో, అలాగే అటు పంజాబ్ బార్డర్లో, ఈవెన్ జైసల్మేర్ ప్రాంతంలో కూడా సీజ్ ఫైర్ ఒప్పందం ఉల్లంఘన జరిగింది. ఇది ఎందుకు జరిగింది అనే దాని మీద వివరణ కూడా పాకిస్తాన్ నుంచి కోరుతుంది భారత్. సో మరి పాకిస్తాన్ వివరణ ఇస్తుందా? అసలు వివరణ ఇచ్చే ఆ బుద్ధి పాకిస్తాన్కు ఉందా? వివరణ ఇచ్చే పరిస్థితే ఉండదు పాకిస్తాన్. వివరణ ఇచ్చే దేశం అయితే కనుక అసలు ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదు. ఈరోజు సాయంత్రం గొప్పగా ట్రంప్, నేను బ్రోకర్గా వ్యవహరించాను, మధ్యలో ఉన్నాను, మధ్యవర్తిగా వ్యవహరించాను, 2 దేశాలు కామన్ సెన్స్ను వాడాయి, ఇంటెలిజెన్స్ను వాడి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. మేము తనేదో సాధించినట్టుగా ట్రంప్ గొప్పగా ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ట్రంప్ని అవహేళన చేస్తూ, నీతిని అవహేళన చేస్తూ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. చీకటి పడగానే, చీకటి మాటన డ్రోన్ దాడులు, షెల్ దాడులు చేసినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాం. దారుణమైనటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదుర్చుకొని, ప్రపంచ దేశాలన్నిటి ముందు, అమెరికా ముందు ఒప్పందాన్ని కుదుర్చుకొని
గడిచినటువంటి 2-3 గంటల్లోనే, అది జరిగిన 2-3 గంటల తర్వాతే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అంటే ఏ విధంగా చూడాలి దీన్ని పాకిస్తాన్ నీతిని? అంటే సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి భారత్ రక్షణ వ్యవస్థ అలాగే భద్రతా దళాలు రిలాక్స్ అవుతాయి. ఈ రిలాక్స్ అయినటువంటి సందర్భంలో మనం దాడి చేయొచ్చు, వారి మీద దాడి చేసి మనం కొట్టేయచ్చు అనే ఒక రకమైనటువంటి కుట్ర ఇది. లేకపోతే ఏంటి ఇది పాకిస్తాన్ ఉద్దేశం ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి. లేకపోతే పాకిస్తాన్లో ప్రభుత్వానికి సైనిక అధికారులకి సరైన అవగాహన లేదా, ప్రభుత్వం చెప్పిన ఆర్మీ వినడం లేదా, తమకు తోచింది చేసుకుపోతున్నారా, అక్కడ కంట్రోల్ లేదు. ఎందుకంటే భద్రతా దళాలకి ఇక్కడ భారతదేశంలో డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి వాళ్ళ పై అధికారుల నుంచి ఒక ఆర్డర్ వచ్చిందంటే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు, ఎక్కడా కూడా పొల్లు పోకుండా పాటిస్తారు. ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ పాటించేటటువంటి వ్యవస్థ మనకు కనబడుతుంది. కానీ పాకిస్తాన్లో ఆ పరిస్థితి ఉండదు. మనకి తరతరాల నుంచి పాకిస్తాన్ చరిత్ర తెలుసు. వాళ్ళ సైనికులకి, సైనిక వ్యవస్థకి, అటు పొలిటికల్ వ్యవస్థకి రెండింటికి మధ్యలో సయోధ్య ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ కూడా కొట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా అధికార ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు. అంటే అక్కడ పవర్ ప్రెజెంటేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇక్కడ సైనికులకి, అటు పార్లమెంటరీ వ్యవస్థకి. సో ఎవరు గొప్ప, ఎవరు నిర్ణయాలు నడుస్తాయనే దాని మీద ఎప్పుడూ కూడా అక్కడ ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది ఆ రెండు శాఖల మధ్యలో కూడా. సో అలాంటిది ఇప్పుడు ఏమన్నా ఉందా పాకిస్తాన్లో? అలాంటిది ఉన్నప్పుడు ఇలాంటి సీజ్ ఫైర్ అనేది ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు? కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్ ఈరోజు. గత 2 రోజులుగా జరిగినటువంటి భారత్ చేసినటువంటి దాడులకి దద్దరిల్లిపోయింది పాకిస్తాన్ అంతా కూడా, వణికిపోయినటువంటి పరిస్థితి. దాంతో కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్. అమెరికా ద్వారా తాము సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకి రాబోతున్నామని చెప్పి కాళ్ల బేరానికి వచ్చింది. కాళ్ల బేరానికి వచ్చి మేము ఇక దాడులు చేయమని చెప్పి తనే ఒప్పందం కుదుర్చుకుంది. తనే ఒప్పందానికి సంబంధించినటువంటి ప్రపోజల్ తెచ్చింది. ఆ ప్రపోజల్ని తనే ఉల్లంఘించింది. అసలు ఈ ప్రహసనం అంతా ఎందుకు అంటే భారత్ని కాస్త వెనక్కి తగ్గేలాగా చేసి ఆ తగ్గిన సమయంలో దాడులు చేయాలనుకుందా పాకిస్తాన్ అనేది కూడా ఇప్పుడు తెలియనటువంటి పరిస్థితి. సో ఒకసారి ఇందాక దాడి ఏదైతే డ్రోన్ దాడి జరిగిందో ఆ దాడి జరిగినటువంటి ప్రదేశానికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాకపోతే బిఫోర్ దాట్ ఐ హావ్ టు స్విచ్ ఆఫ్ ద లైట్. విశ్వ ఒకసారి లైట్ స్విచ్ ఆఫ్ చేయి. సో మనం లైట్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు నేను ఇందాక షెల్లింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని విండో నుంచి చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, మీకు బయట బహుశా కనిపిస్తుంది. ఈ బయట కనపడుతున్న లైట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బ్యాక్ సైడ్. ఆ వెనకాల మొత్తం కొండలు ఉన్నాయి. వెనకాలంతా కూడా కొండలు ఉన్నాయి మొత్తం. ఆ పైన కొండలు మనం చూసినట్లయితే ఆ చీకట్లో బహుశా కనబడట్లేదు. ఆ కొండల వెనకాల నుంచే దాడి జరిగింది. సో ఈ ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, ఇదంతా కూడా రోడ్డు ఉంది, మళ్ళీ ఒక పక్కన ఆర్మీ ఏరియా ఉంది, ఈ పక్కన హోటల్స్ ఉన్నాయి. టూరిస్టులు వచ్చినప్పుడు స్టే చేసేటటువంటి వరుసగా హోటల్స్ ఉన్నాయి. ఈ వెనకాల ఉన్నటువంటి శంకరాచార్య వ్యూ పాయింట్ బ్యాక్ సైడ్ అంతా కూడా కనపడుతుంది. శంకరాచార్య ఏరియా అనేది అంతా కూడా బ్యాక్ సైడ్ ఉంది. సో లెట్ us finish that quickly. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే అది పరిస్థితి శ్రీనగర్లో. ఒక శ్రీనగర్లోనే కాదు, బార్డర్ అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంది అనేది కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ అంత ఉద్రిక్తమైనటువంటి అంటే ఒక గంట క్రితం పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఆ గంట తర్వాత మరి మీడియాలో వార్తలు వచ్చినందుక, లేదంటే భారత ప్రభుత్వం నుంచి ఒక ఖండన వచ్చినందుక అనేది తెలియదు. కానీ సీజ్ ఫైర్ ఉల్లంఘన అనేది ఆగిపోయింది. అంటే షెల్లింగ్ జరగలేదు, అలాగే తర్వాత డ్రోన్ దాడి కూడా జరగలేదు. దాదాపు ఒక గంట అనుకుంటా, గంట నుంచి ఆ సంబంధమైనటువంటి ఘటనలు ఎక్కడ కూడా కనబడలేదు శ్రీనగర్ చుట్టుపక్కల. ఈవెన్ బాంబుల మోత కూడా వినపడలేదు. కానీ నేను శ్రీనగర్కి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాను, అంటే 1.5 hour బ్యాక్ ఎప్పుడైతే నేను ఎంటర్ అయినప్పుడు నాకు షెల్లింగ్ బాంబ్స్ మోత వినిపించింది. అలాగే నేను ప్రత్యక్షంగా చూశాను. దాదాపు 4 నుంచి 5 సార్లు డ్రోన్ల మీద, నిన్న మొన్న ఏ విధంగా అయితే మన S-400 రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్ వాటిని నిర్వీర్యం చేసిందో, అవి రావడం, డిఫెన్స్ సిస్టమ్ నుంచి బాంబ్స్ రావడం, వాటిని న్యూట్రలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఈరోజు కూడా రిపీట్ అయింది. కానీ గంట నుంచి ఇలాంటి ఏవి కూడా రిపీట్ కాలేదు. మరి అది కవ్వింపు చర్య అనుకోవాలా, లేదంటే ఏంటి అనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితి. మన రక్షణ శాఖ దానికి సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేసి దాని ఖండించిన తర్వాత, పాకిస్తాన్ నుంచి వివరణ కోరిన తర్వాత ఇవి ఆగాయని అనుకోవాలనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద పాకిస్తాన్ తన వక్రబుద్ధిని అయితే చాటుకుంది ఈరోజు.
మధ్యాహ్నం ఒప్పందం చేసుకుంది, సాయంత్రం 5 నుంచి అమలు అన్నారు, 7కి మళ్ళీ తన వక్రబుద్ధిని చాటుకుంది. సో ఇది ఈ రోజుతోటే ఆగుతుందా, రేపు కూడా రిపీట్ చేస్తుందా అంటే ఈరోజు సాయంత్రం ఈ ఒప్పందం జరిగింది అని మన ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ప్రకటన వచ్చిన తర్వాత ఇటు రక్షణ అంటే దళాలు కావచ్చు, అంటే నేను రోడ్డు జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ట్రావెల్ చేస్తున్న సందర్భంలో దారి పొడుగుతా నాకు భద్రతా దళాలు కనిపించారు. ప్రతి ఒక్కరి ముఖంలో ఒక రిలీఫ్ కనిపించింది. ఎందుకంటే ఒక పహల్గాం దాడి జరిగిన దగ్గర నుంచి వాళ్ళ కంటి మీద కునుకు లేదు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి అసలు ఇంకా పీక్ స్టేజ్కి చేరుకుంది. రక్షణ బాధ్యతలు కావచ్చు, వాళ్ళు భద్రత కల్పించడం కావచ్చు, ఈవెన్ అటాక్స్లో పాల్గొనడం కావచ్చు, వీటన్నింటి సందర్భంలో వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. నిన్నటితోటి ఏదో ఇవాళతోటి ఏదో కొంచెం సెట్ అవుతుంది, అయిపోయింది అని అనుకునేటువంటి సందర్భంలో వాళ్ళందరూ కొంచెం రిలాక్స్ అవుతున్న సందర్భంలో మళ్ళీ ఇదొక దుశ్చర్యగా కనపడుతుంది మనకి. పాకిస్తాన్ నిజంగా అసలు సీజ్ ఫైర్కి వెళుతుందా, లేదంటే మనం రిలాక్స్ అవ్వచ్చా అనేటటువంటి ఒక డౌట్లో ఉండిపోయేటటువంటి పరిస్థితి. గుండెల మీద చేసుకుని రక్షణ శాఖ కానీ భద్రతా దళాలు కానీ ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ సీజ్ ఫైర్ మళ్ళీ సరే వివరణ ఇచ్చారు, రేపు నుంచి జరగదని చెప్పినా కూడా పాకిస్తాన్ని నమ్మే పరిస్థితి లేదు. సో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోకి పాకిస్తాన్ నెట్టేసింది. దీన్ని నమ్ముకొని మనం రక్షణ వ్యవస్థని రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. ఈ మరికొన్ని రోజుల పాటు ఈ S-400 కావచ్చు, లేదంటే డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు పనిచేస్తూనే ఉంటుంది. షీల్డ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు ఏ రాత్రి పాకిస్తాన్ విరుచుకుపడుతుంది, పాకిస్తాన్ దొంగ దెబ్బ తీస్తుంది అనేది మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో వాటిని అలాగే యాక్టివ్గా ఉంచేటటువంటి పరిస్థితి. అలాగే భద్రతా దళాలు కూడా అప్రమత్తంగా ఉండేటటువంటి పరిస్థితి. అదే సందర్భంలో సరిహద్దు వెంబడి ఉండేటటువంటి గ్రామాల పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వాళ్ళు అసలు కంటి మీద నిద్ర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు వచ్చి మీద ఏం పడుతుంది. ఈవెన్ నేను శ్రీనగర్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా అందరూ రోడ్డు మీద కోలాహలంగా ఉంది. జస్ట్ ఇలా ఎంటర్ అయ్యానో లేదో, ఎంటర్ అవ్వగానే మనకి ఈ డ్రోన్ అటాక్స్ కనపడడం, బాంబులు సౌండ్లు వినిపించడం, ఎక్కడి వాళ్ళు అక్కడ కకావికలం అయిపోయారు. రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళు నిలబడ్డట్టే కకావికలం అయిపోయారు. ఎక్కడ లైట్స్ ఆఫ్ చేసేసారు, షాప్స్ బంద్ చేసేసి ఎక్కడికక్కడ. ఈవెన్ మాకు ఈ పూట ఫుడ్ కూడా దొరకలేదు. ఎందుకంటే మేము 9 నుంచి వెతుకుతున్నా కూడా మొత్తం అన్ని క్లోజ్ చేసేసారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. లైవ్ ఇచ్చి బయటకు వెళ్ళేటప్పటికి అసలు నరమానవుడు అనేవాడు రోడ్డు మీద లేనటువంటి పరిస్థితి. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు తప్పించి చీకట్లో ఎవరు కనపడినటువంటి పరిస్థితుల్లో మేము హోటల్కి చేరుకున్నాం. చిమ్మ చీకట్లో హోటల్కి చేరుకునేటటువంటి పరిస్థితి. ఒక్క శ్రీనగర్లోనే కాదు, ఇలా దాడులు జరిగేటటువంటి సరిహద్దు ప్రాంతాలు అన్నింటిలో కూడా మనకి ఇదే పరిస్థితి కనపడుతుంది. సో మనకి రేపు ఇదే పరిస్థితి ఉంటుందా, రేపైనా సరే పాకిస్తాన్ బుద్ధి మారుతుందా, పాకిస్తాన్ దీని మీద సరి చేసుకుని సరైన దారిలో వెళుతుందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నాం. కానీ భారత్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మిశ్రమ స్పందన కనపడుతూ ఉంది. బార్డర్ గ్రామాల్లో నష్టం ఎక్కడైతే జరుగుతుంది, ఇప్పుడు కాశ్మీర్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, అటు జమ్మూ కావచ్చు, ఇది టూరిస్ట్ ఏరియా. వీళ్ళందరికీ కూడా ఎప్పుడెప్పుడు ఈ పరిస్థితులు చక్కబడతాయి, ఎప్పుడెప్పుడు బిజినెస్ పునరుద్ధరిద్దామా అనేటటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ సమయానికి ఒక్క హోటల్ కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడు మేమున్న హోటల్ రూమ్ ఖాళీ లేదని చెప్పేటటువంటి పరిస్థితుల నుంచి రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ హోటల్ ఉంది అంటే కేవలం కారణం పాకిస్తాన్. సో ఈ పరిస్థితి చక్కబడాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే సరిహద్దు గ్రామాలు, పూంచ్ సెక్టర్ తీసుకున్నా, లేదంటే ఉరీ సెక్టర్ తీసుకున్నా, కొన్ని గ్రామాలు ఓపెన్గా ఉండేటటువంటి గ్రామాలు ఎక్కడైతే షెల్లింగ్ జరుగుతుందో, ఎక్కడైతే ప్రాణాలు కోల్పోయారు, ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగిందో షెల్లింగ్ వల్ల, ఆ ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఇదంతా సద్దుమణుగుతుందా అని చెప్పి. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు కూడా ఈరోజు కొంచెం సంతోషపడినటువంటి పరిస్థితి, వ్యాపారస్తులు, జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ మేజర్గా వీళ్ళకి ఇన్కమ్ అంతా కూడా టూరిజం మీద. యాత్రికులు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ నుంచి ఆ పీక్ సీజన్లో వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. హోటల్స్ కావచ్చు, ఫుడ్ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటి వాటి నుంచి వాళ్ళకి ఆదాయం వస్తున్న సందర్భంలో ఇలా నష్టం వాటిల్లడం అనేది వాళ్ళు ఆశించరు. కాబట్టి ఇప్పుడు దాన్ని జరగాలని చెప్పి, పునరుద్ధరణ జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పాకిస్తాన్ ఇలా వక్రబుద్ధిని చాటుకున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. సో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్కి ఆనందం కలిగించిన, దేశంలో ఉన్నటువంటి అదర్ సెక్షన్స్ మనం చూసినట్లయితే మిశ్రమ స్పందన వస్తుంది. ఎందుకు చేశారు, ఈ మాత్రం దానికే మనం యుద్ధం ప్రారంభించామని చెప్పుకోవాలా, ఇంత ఉద్వేగాన్ని రెచ్చగొట్టాలా, ఏదో ఊడబడుస్తారనుకుంటే ఎందుకు ఇలా చేశారని కొంతమంది లేదు, ఇది తెలివైన నిర్ణయం, ఎప్పుడైతే మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నామో అప్పుడు యుద్ధాన్ని ముగించడం అనేది చాలా తెలివైన నిర్ణయం అని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ
అమెరికాలోని ఇలాంటి దాడి జరిగి ఇంత ప్రాణ నష్టం జరిగి ఉంటే అమెరికా ఇలాగే చేసుండేదా, ట్రంప్ ఇలాగే చేసుండేవాడా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైనా ఒక మిశ్రమ స్పందన అయితే మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో మనకు చూస్తూ ఉన్నాం. కానీ ఈ యుద్ధం నుంచి చాలా వరకు చాలా దేశాలు భారత్ గురించి కొత్త విషయాలు నేర్చుకున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్ భారత్ని చాలా తక్కువ అంచనా వేసింది. కానీ భారత్ శక్తియుక్తులు ఏ విధంగా ఉన్నాయి అనేది మొన్న 2 రోజుల్లో క్లియర్ కట్గా పాకిస్తాన్కి అర్థమైంది. ఇది పాత భారతదేశం కాదు, గిల్లితే గిల్లించుకునే దేశం కాదు, 1కి 10 వంతులు మనకి తిరిగి ఇచ్చేస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్కి వచ్చింది. అలాగే మనకంటే చాలా బలమైన రక్షణ వ్యవస్థ ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం, ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది పాకిస్తాన్కి వెళ్ళింది భారత్ నుంచి. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆ రకంగా మాత్రం జాగ్రత్త పడుతుంది. ఇక నుంచి టెర్రర్ అటాక్ జరిగితే అది దేశం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తాం, మళ్ళీ పాకిస్తాన్ మీదే దాడి చేస్తాం అని భారత్ చెప్పడంతో ఆ విషయంలో కూడా పాకిస్తాన్ జాగ్రత్త పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ప్రస్తుతానికైతే శ్రీనగర్లో ప్రశాంతంగా కనపడుతోంది. మరి ఇది తుఫానుకు ముందు ప్రశాంతత, లేదంటే తుఫాను వెలిసిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రశాంతత, మరి 1-2 రోజులు సమయం పట్టే అవకాశం కనపడుతుంది. అప్పటి వరకు ఈ యుద్ధభూమిలో ఇక్కడే ఉంటాం, మేము మీకు అప్డేట్స్ అందజేస్తూ ఉంటాం. ఓవర్ టు